భారత ప్రభుత్వం కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశ నిర్మాణంలో యువత పాత్రపై వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశంపై విద్యార్థులు తమ అభిప్రాయాలను వీడియో రూపంలో అందించారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మొత్తంగా 180 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో నుండి 10 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారిని రాష్ట్ర స్థాయికి పంపుతామని నోడల్ కోఆర్డినేటర్ సాంబశివరావు తెలిపారు. దేశ నిర్మాణంలో యువకులు పాత్ర కీలకమైందని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల వలన యువతలో చైతన్యం పెరిగి రాజకీయాలపై అవగాహన కలుగుతుందని సూచించారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్, వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2025కి పెద్దపల్లి జిల్లాకు సంబంధించి నేను నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నాను. మాకు పెద్దపల్లి కింద మంచిర్యాలను కూడా అసోసియేట్ డిస్టిక్గా కేటాయించారు. సో ఈ 2 జిల్లాలకు సంబంధించి మేము యువతలో ప్రోత్సాహం నింపడానికి, యువతలో ఉత్సాహం కలిగించడానికి, వారిలో అవగాహన కలిగించడానికి యూత్ పార్లమెంట్ గురించి 2 టీములుగా డివైడ్ అయ్యామండి. మంచిర్యాలకు ఒక టీము, తర్వాత పెద్దపల్లికి ఇంకొక టీము. సో వీరందరూ కూడా ప్రతి కాలేజీకి వెళ్ళి యువతతో కలిసి ఈ ప్రోగ్రాం యొక్క ఆశయాలు, తర్వాత ఉద్దేశము, లక్ష్యాల గురించి వివరించారండి. ఈ విషయం చేసుకోగా వీళ్ళల్లో 23 మందిని ఎలిమినేట్ చేసామండి. సో టోటల్గా 150 మందిని ఫైనలిస్ట్గా తయారు చేసి 2 జిల్లాల నుండి 2 రోజుల పాటు 21వ తారీఖు మార్చి, అలాగే 22వ తారీఖు మార్చి నెలన 75 మంది చొప్పున 2 రోజుల పాటు వాళ్ళకి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాము. సో ఇలా 150 మంది సెలెక్ట్ అయిన వారు ఈ 2 రోజుల పాటు వాళ్ళకి ఇచ్చినటువంటి అంశం వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేవింగ్ ది వే ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ప్రతి ఒక్కరూ 3 నిమిషాల పాటు మాట్లాడి వాళ్ళు స్టేట్ రౌండ్కి క్వాలిఫై కావడానికి వాళ్ళ ప్రతిభని చాటుకుంటారు. సో ఈ విధంగా 150 మెంబర్స్లో నుండి 10 మందిని స్టేట్ రౌండ్కి, స్టేట్ అసెంబ్లీకి పంపించడం జరుగుతుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి స్టేట్ నుంచి ముగ్గురిని నేషనల్ పార్లమెంట్కి ఎన్నిక కోసం పంపిస్తారు. సత్తువ